అదేవిధంగా ఎంతో ఆప్యాయంగా మాకు ధైర్యాన్ని ఇచ్చి పార్టీకి మా అందరికీ ఒక నూతన ఉత్సాహం జూబిలీ హిల్స్ ద్వారా ఈ నియోజకవర్గం గెలవడం ద్వారా దేశంలోనే రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాము. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు కోరుకున్న మనిషి, మీరు కావాలనుకున్న మనిషి, మీకు ఎటువంటి సభ్యుడు కావాలో అటువంటి సభ్యుడు మీ మనస్సాక్షిగా మీరు కోరుకున్నందుకు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నవీన్ సెలెక్ట్ చేసి ఇందాక బండి గారు చెప్పినట్టుగా ఆయన సెలక్షన్ రోజునే అవతల పార్టీలన్నీ కూడా వదిలేసింది. నాకు చాలా మంది ఫోన్లు వచ్చాయి, ఆయన తప్ప ఎవరికన్నా ఇవ్వండి టికెట్ అని. అందుకనే మాకు అర్థమైపోయింది, నవీన్ అయితేనే మీ మనసులో ఉంటాడో మీకు సేవ చేసే అవకాశం ఉంటుంది, అటువంటి మంచి యువకుడిని ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి నవీన్ ని మీకు అప్పచెప్పారు. మీ ఆకాంక్షలు తగ్గట్టుగా ఆయన కూడా పనిచేస్తాడు. ఎందుకంటే మీ బిడ్డగా ఇక్కడ పుట్టి పెరిగి శ్రీశైలం గారి దయ వల్ల ఆయన చేసేటటువంటి ప్రజాసేవతో పాటు ఆయనకున్నటువంటి అనుబంధంతో పాటు ఆయనకున్న సుదీర్ఘ రాజకీయతో పాటు నవీను ఒక మంచి మనిషిగా, మంచి యువకుడుగా, సౌమ్యుడుగా, అందరికీ తలలో నెలకలాగా పనిచేస్తారనేటటువంటి పేరు తెచ్చుకొని ఈ 3 సంవత్సరాలు ప్రభుత్వ కాలంలో ఆయన అనుకున్నటువంటి, మీరు కోరుకున్నటువంటి చేయించేటటువంటి అవకాశం ఈనాడు మన ముఖ్యమంత్రికి ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గం మీద, మీ గెలుపు మీద ముఖ్యమంత్రి గారికి చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎక్కడ చెప్పినా, నిన్న ఢిల్లీ మీటింగ్ లో చెప్పినా కూడా జూబిలీ హిల్స్ మేము గెలిచాము అని ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. అంటే అది మీ యొక్క త్యాగం, మీ యొక్క కష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా. అందుకని జూబిలీ హిల్స్ తర్వాత రాష్ట్ర రాజకీయాల ముఖ్యత్రమే మారిపోయింది. ఈనాడు ఏ ఎన్నికలు పెట్టినా కూడా ప్రజాశాన్ని చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే పరిస్థితి వచ్చింది. మీ యొక్క ఆలోచనలో, మీ యొక్క అనుగ్రహంలో వచ్చినటువంటి అధికారాన్ని మీకోసమే వాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నవీన్ కి కేబినెట్ లో ఆయన సహచరుడుగా, ఆయన మిత్రుడిగా, మీ యొక్క కోరికలకి అనుగుణంగా ఆయన తరఫున పనిచేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా కాబట్టి ఎప్పుడు ఏ పని వచ్చినా ఆయన మీకు ఫోన్ లో కూడా టచ్ లో ఉంటాడు, పిలిస్తే ఇంటికి వస్తాడు. ఇప్పటికి 10 సార్లు, ఎన్ని రోజులైంది నువ్వు ప్రమాణ స్వీకారం చేసి? 2 నెలల్లోనే 10 సార్లు మీ దగ్గరకు వచ్చారు. ఆయన అదే పని మీద ఈ జూబిలీ హిల్స్ నియోజకవర్గానికి ఒక మంచి ఎమ్మెల్యే, మంచి పేరు తెచ్చుకొని మంచి పనులు చేసి మీకున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఇందాక ఆయన చెప్పినట్టుగా హైటెన్షన్ లైన్సే కావచ్చు, ఎన్టీఆర్ విగ్రహమే కావచ్చు, లేదు మిగతా కార్యక్రమాలు, మంచినీటి సమస్య, ఎలక్ట్రిసిటీ సమస్య, రహదారుల సమస్య, వీలైన కాడికి మా అందరికంటే ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత చనువు ఉందండి మీ ఎమ్మెల్యేకి. అదొకటి మేము గుర్తుపెట్టుకోవాలి. మంత్రులు అడిగిన దానికంటే నవీన్ అడిగిన దానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఎందుకంటే మీరు అంత కోరికతోటి గెలిపించారు, ఆయన కూడా అంత ఆకాంక్ష ఉంది. కాబట్టి అందుకని నవీన్ గారితో మీకు కాని పనులు అంటూ ఉండవు, ఏదన్నా ఉంటే కూడా మీ తరఫున నేను కూడా మాట్లాడి చేపిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ఆ రోజు 3 నెలలు కష్టపడ్డ మీ అందరికీ, మా రాయుడు గారికి, అదేవిధంగా గారికి, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము కూడా జిల్లాలకు లేనప్పుడల్లా హైదరాబాద్ లోనే ఉంటాం. ఏదన్నా ఉంటే నాకు కూడా చెప్పండి, ఎమ్మెల్యే గారికి చెప్పిన తర్వాత నాకు చెప్పండి.